ఇండియన్ ఎకానమీలో ఏపీపీఎస్సీ టీజీపీఎస్సీకి సంబంధించి పారిశ్రామిక తీర్మాన విధానాలు అనేటువంటిది చాప్టర్ ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పబోయే వీడియో నుంచి 2 లేదా 3 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వం ప్రణాళిక అభివృద్ధి విభాగాన్ని ఎప్పుడు ఏర్పాటు చేసింది? భారత ప్రభుత్వం ప్రణాళిక అభివృద్ధి విభాగాన్ని ఎప్పుడు ఏర్పాటు చేసింది? ఆప్షన్ ఏ 1944లో ఏర్పాటు చేయడం జరిగింది. 1944లో భారత ప్రభుత్వం ప్రణాళిక అభివృద్ధి విభాగాన్ని ఏర్పాటు చేసింది. సో ఎందుకోసం అంటే అప్పుడు స్వాతంత్రం వచ్చే నాటికి భారత ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటుంది. నిరక్షరాస్యత, పేదరికం, తక్కువ తలసరి ఆదాయం, పారిశ్రామిక వెనుకబాటుతనం, నిరుద్యోగిత లాంటివి దేశ ఆర్థిక వృద్ధికి అవరోధాలుగా అప్పుడు ఉన్నాయన్నట్టు. బ్రిటిష్ వలస పాలనతో ఇక్కడి సంప్రదాయ పరిశ్రమలు దెబ్బతిన్నాయి. ఆధునిక పరిశ్రమలు అంతగా అభివృద్ధి జరగలేదు దేశంలో. అందువల్ల 1944లో ప్రభుత్వం ప్రణాళిక అభివృద్ధి విభాగాన్ని ఏర్పాటు చేసింది. దీనికి అనుబంధంగానే 1945 ఏప్రిల్ 21న ఒక పారిశ్రామిక ప్రకటనను చేసింది అన్నట్టు. సో ప్రణాళిక అభివృద్ధి విభాగానికి అనుబంధంగా ఒక పారిశ్రామిక ప్రకటనను ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేసిందంటే 1945 ఏప్రిల్ 21న. స్వాతంత్రానంతరం భారత ప్రభుత్వం అమలు చేసిన పారిశ్రామిక తీర్మానాల మౌలిక స్వభావానికి ఈ 1945 ప్రకటన అనేటువంటిది పునాదిగా నిలిచింది. పరిశ్రమల అభివృద్ధి విషయంలో ప్రభుత్వ జోక్యం అవసరమని చెప్పేసి ఇది పేర్కొన్నది. సెకండ్ క్వశ్చన్, భారతదేశంలో తొలి పారిశ్రామిక తీర్మాన విధానం ఎప్పుడు ప్రవేశపెట్టారు? భారతదేశంలో తొలి పారిశ్రామిక తీర్మాన విధానం ఎప్పుడు ప్రవేశపెట్టారు? సో ఇది చాలా ఇంపార్టెంట్. మనకు తొలి పారిశ్రామిక తీర్మాన విధానం అనేటువంటిది 1948 ఏప్రిల్ 6న ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఆప్షన్ డి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. పరిశ్రమల యాజమాన్యం, నిర్మాణం, దాని పనితీరును ప్రభావితం చేయడానికి ప్రభుత్వం చేపట్టే చర్యలే పారిశ్రామిక విధానం. అసలు పారిశ్రామిక విధానం లేదా తీర్మానాలు అంటే ఏంటంటే పరిశ్రమల యాజమాన్యము, నిర్మాణం, దాని పనితీరును ప్రభావితం చేయడానికి ప్రభుత్వం చేపట్టే చర్యలు అన్నట్టు. ఇందులో పరిశ్రమలకు సంబంధించి విధానాలు, నియమాలు, నిబంధనలు, ప్రోత్సాహకాలు, కార్మిక విధానము, విదేశీ మూలధనం పట్ల ప్రభుత్వ వైఖరి లాంటివి ఉంటాయి. పారిశ్రామిక తీర్మాన విధానం 1948 గురించి ఇందాక చెప్పిన బిట్ గురించి. భారతదేశంలో తొలి పారిశ్రామిక తీర్మాన విధానం 1948 ఏప్రిల్ 6న. ఓకేనా, 1948 ఏప్రిల్ 6న అప్పటి పరిశ్రమల మంత్రి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ప్రకటించడం జరిగింది. ఈ డేట్ గుర్తుంచుకోవాలి, 1948 ఏప్రిల్ 6. ఈ తీర్మానం దేశంలో ఏ ఆర్థిక వ్యవస్థకు పునాది వేసిందని ఇంకో క్వశ్చన్ అడుగుతాడు మనకు. అయితే భారతదేశంలో తొలి పారిశ్రామిక విధాన తీర్మానము 1948 ఏప్రిల్ 6న ఏర్పాటు చేసినటువంటి పారిశ్రామిక విధాన తీర్మానం ఏ ఆర్థిక వ్యవస్థకు పునాది వేసింది అని అంటారు. కాబట్టి సో ఇందులో మనము మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు ఈ తీర్మానం అనేటువంటిది పునాది వేసింది. కాబట్టి ఆప్షన్ బి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పారిశ్రామిక రంగం అనేటువంటిది వేగంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు 2 పరస్పర సహకారంతో పనిచేయాలని సూచించింది. అంటే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు 2 పరస్పర సహకారం అంటే ఏంటన్నట్టు ఇక్కడ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అన్నట్టు. మిశ్రమ ఆర్థిక వ్యవస్థకి ఇది దారి చూపిందంటూ. పారిశ్రామిక అభివృద్ధిలో చిన్న తరహా, కుటీర పరిశ్రమలకు ప్రాధాన్యం ఇచ్చింది తీర్మానం. మొదటి పారిశ్రామిక తీర్మానం విదేశీ మూలధన ప్రాధాన్యం, వినియోగాన్ని క్రమబద్ధీకరించిన ఆవశ్యకతను కూడా ఇది నొక్కి చెప్పింది. సో ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్, మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం గురించి. మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం పరిశ్రమలను ఎన్ని రకాలుగా వర్గీకరించింది? 1948 ఏప్రిల్ 6న మనం ఏర్పాటు చేసుకున్నట్టు పారిశ్రామిక విధాన తీర్మానము. సో ఆప్షన్ డి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 4 రకాలుగా వర్గీకరించింది. అదే ఇంకొకటి మనం 1956లో 2వ పారిశ్రామిక విధాన తీర్మానం ఏర్పాటు చేసుకున్నాం. దాన్ని ఆర్థిక రాజ్యాంగం కూడా పేర్కొన్నాం. అది ఎన్ని రకాలుగా పరిశ్రమలను వర్గీకరించింది అంటారు. అప్పుడు 3 రకాలుగా. మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం అయితే 4 రకాలుగా, 2వ పారిశ్రామిక విధాన తీర్మానం అయితే 3 రకాలుగా వర్గీకరించిందని చెప్పాలి. ఓకేనా. సో మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం గురించి అయితే ఈ తీర్మానం పరిశ్రమలను 4 రకాలుగా వర్గీకరించింది. అవేంటవి? సో ఒకటి, కేంద్ర ప్రభుత్వ గుత్తాధిపత్యంలో నిర్వహించే పరిశ్రమలు, రక్షణ, రైల్వే, అణు విద్యుత్తు మొదలైనవి. ఓకేనా.
కేంద్ర ప్రభుత్వంకు సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా. రక్షణ, రైల్వే, అణు విద్యుత్ మొదలైనవి కేంద్ర ప్రభుత్వ గుత్తాధిపత్యంలో నిర్వహించే పరిశ్రమలను గుర్తుంచుకోవాలి ఒకటి. సో రెండవది ప్రాథమిక కీలక పరిశ్రమలు. అవేంది? ఇందులో ప్రభుత్వ ప్రైవేట్ రంగాలకు చెందినవి ఉన్నాయి. ఒకటి బొగ్గు, ఆ తర్వాత ఇంధనం, ఉక్కు, విమానాల తయారీ తదితరాలు. ఓకేనా? సో ఇవన్నీ కూడా మనకు ప్రాథమిక కీలక పరిశ్రమలకు సంబంధించి ఉన్నాయి. అయితే అప్పటికే ఉన్న ప్రైవేట్ కంపెనీలను 10 ఏళ్లలోపు జాతీయం చేయడంపై సమయానుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఇందులో మనకు పేర్కొనడం జరిగింది. సో మూడవ రకం ఏ రకమైన కేటగిరీ పరిశ్రమ అంటే ప్రభుత్వ నియంత్రణలోని పరిశ్రమలు. ఏంటంటే భారీ రసాయనాలు, చక్కెర, పత్తి, వస్త్రాలు, సిమెంటు మొదలైనవి. ఈ విధంగా. సో నాలుగవది ఏంటంటే ఇతర పరిశ్రమలు. ఏంది? ప్రైవేటు, సహకార రంగంకు సంబంధించినవి. ఈ 3 విభాగాల్లో చేర్చని అన్ని ఇతర పరిశ్రమల్లో ప్రైవేటు రంగానికి అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా 4 రకాలుగా మనకు వర్గీకరించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ గుత్తాధిపత్యంలో నిర్వహించే పరిశ్రమలు, రక్షణ, రైల్వే, అణు విద్యుత్ మొదలైనవి. ప్రాథమిక కీలక పరిశ్రమలు అవి ప్రభుత్వ ప్రైవేట్ రంగాలకు సంబంధించినవి కావచ్చు. బొగ్గు, ఇంధనం, ఉక్కు, విమానాల తయారీ తదితరాలు. ఆ తర్వాత సో ప్రభుత్వ నియంత్రణలోని పరిశ్రమలు ఒకటి భారీ రసాయనాలు, చక్కెర, పత్తి, వస్త్రాలు, సిమెంటు మొదలైనవి. ఆ తర్వాత ఇతర పరిశ్రమలు ప్రైవేటు అదేవిధంగా సహకార రంగానికి సంబంధించినవి. ఆ తర్వాత మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు పునాది వేసిన తీర్మానంగా 1948 పారిశ్రామిక తీర్మానం నిలిచింది. అయితే ప్రైవేటు పరిశ్రమల్లో జాతీయీకరణ భయాన్ని సృష్టించడంతో వాటిలో పెట్టుబడులు అనేటువంటివి తగ్గడం జరిగింది. ఎప్పుడైతే జాతీయీకరణ అనే అంశం వస్తుందో అప్పుడు ప్రైవేటు వాళ్ళకి ఏమైపోతుంది? అప్పుడు లాభం చూసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి పెట్టుబడులు అనేటువంటి తగ్గడం జరిగింది. సో నెక్స్ట్ రెండవ పారిశ్రామిక విధాన తీర్మానం గురించి. ఇదంతా కూడా మొదటి పారిశ్రామిక తీర్మాన విధానము. నెక్స్ట్ రెండవ పారిశ్రామిక విధాన తీర్మానం గురించి ఇప్పుడు వచ్చే అంశాలు చూస్తాం. సో భారతదేశంలో రెండవ పారిశ్రామిక తీర్మాన విధానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఇది ఇంపార్టెంట్ చాలా. దీన్ని మనం ఆర్థిక రాజ్యాంగంగా పేర్కొనడం జరిగింది. సో ఆప్షన్ ఏ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 1956 ఏప్రిల్ 30న ఈ డేట్ కూడా గుర్తుంచుకోవాలి. మొదటి పారిశ్రామిక తీర్మాన విధానం 1948, రెండవది అయితే 1956. ఓకేనా? డేట్ అయితే ఇది ఏప్రిల్ 30, దీనికైతే ఏప్రిల్ 6. సో భారతదేశంలో రెండవ పారిశ్రామిక విధాన తీర్మానము ఏ ఆర్థిక వ్యవస్థకు పునాది వేసింది? ఆప్షన్ సి సామ్యవాద ఆర్థిక వ్యవస్థకు. మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం అయితే మనకు మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు పునాది వేస్తే ఇది సామ్యవాద ఆర్థిక వ్యవస్థకు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో పారిశ్రామిక తీర్మాన విధానం 1956 గురించి తెలిస్తే, సో మనకు తొలి పారిశ్రామిక విధానం 1948లో వచ్చింది. ఇది ప్రకటించిన 8 ఏళ్ల తర్వాత అంటే 1956లో అప్పటికొచ్చిన రాజకీయ ఆర్థిక పరిస్థితుల మార్పులకు అనుగుణంగా 1956 ఏప్రిల్ 30న భారత ప్రభుత్వం మరో పారిశ్రామిక తీర్మాన విధానాన్ని ప్రకటించింది. సామ్యవాద రీతి సమాజ స్థాపనే ప్రభుత్వ సాంఘిక ఆర్థిక విధానాల మౌలిక లక్ష్యం అన్న భావనకు అనుకూలంగా అది ఉంది రెండవ పారిశ్రామిక తీర్మాన విధానం. సో రెండవ పంచవర్ష ప్రణాళికలో ప్రధాన వ్యూహమైన భారీ మౌలిక పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా తీర్మానం రూపొందింది అన్నట్టు. మొదటి పంచవర్ష ప్రణాళికలో మనకు 1951 నుంచి 56 వరకు దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చినామంటే అగ్రికల్చర్కి ఇచ్చినాం. రెండవది 1956 నుంచి 61 రెండవ పంచవర్ష ప్రణాళికలో మనం దేనికి ప్రాధాన్యత ఇచ్చామో పరిశ్రమలకు, భారీ పరిశ్రమలకు ఇచ్చినాం. సో కాబట్టి రెండో పంచవర్ష ప్రణాళికలో ప్రధాన వ్యూహమైన భారీ మౌలిక పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా మనం ఈ తీర్మానం రూపొందించుకోవడం జరిగింది. సో లక్ష్యాలు ఏంటంటే ఒకటి మౌలిక భారీ పరిశ్రమలకు ప్రాధాన్యం కల్పిస్తూ వేగవంతమైన పారిశ్రామికీకరణ సాధించడము. రెండవది ఏంటంటే ప్రభుత్వ రంగాన్ని విస్తృతపరచడం. మూడవది ఏంది? భారీ పరిశ్రమలు, యంత్ర నిర్మాణ పరిశ్రమల్ని అభివృద్ధి పరచడం. నాలుగవది ఏంటంటే ప్రైవేటు ఏకస్వామ్యాలు, ఆర్థిక స్తోమత కేంద్రీకరణను అరికట్టడం. ఐదవది ఏంటంటే ఆదాయ సంపదల అసమానతలను తగ్గించడం. సో రెండో పారిశ్రామిక తీర్మాన విధానాల లక్ష్యాలేంది?
లక్ష్యాలేంది? మౌలిక భారీ పరిశ్రమలకు ప్రాధాన్యం కల్పించడం, వేగవంతమైన పారిశ్రామికీకరణ సాధించడం, ప్రభుత్వ రంగాన్ని విస్తృతపరచడం, భారీ పరిశ్రమలు, యంత్ర నిర్మాణ పరిశ్రమలను అభివృద్ధిపరచడం, ప్రైవేటు ఏకస్వామ్యాలు, ఆర్థిక స్తోమత కేంద్రీకరణను అరికట్టడం, ఆదాయ సంపదల అసమానతలను తగ్గించడము. సో ముఖ్యాంశాల గురించి చూస్తే ఈ తీర్మానంలో పరిశ్రమలను 3 జాబితాలుగా వర్గీకరించారు. మొదటి దాంట్లో 4 రకాలైతే రెండవ దాంట్లో 3 జాబితాలుగా. మొదటిది మిశ్రమ ఆర్థిక వ్యవస్థను సూచిస్తే రెండవది సామ్యవాద ఆర్థిక వ్యవస్థకు ఇంపార్టెన్స్ ఇచ్చింది. సో షెడ్యూల్ ఏ అనేటువంటిది జాబితా. సో ఇందులో 17 రకాల పరిశ్రమలను గుర్తించి ప్రభుత్వ గుత్తాధిపత్యంలో ప్రకటించారు. అవి ఏంటంటే రక్షణ, అణుశక్తి, భారీ విద్యుత్ పరికరాలు, రైల్వేలు మొదలైనవి అన్నట్టు. వీటి నిర్వహణ బాధ్యత అంతా ప్రభుత్వమే చూస్తుంది. సో రెండవ పంచవర్ష ప్రణాళికలో మొదటి కేటగిరీలో లేదా షెడ్యూల్ ఏలో ఎన్ని రకాల పరిశ్రమలను ప్రభుత్వం గుర్తించిందంటే 17 రకాల పరిశ్రమలను. ఇక షెడ్యూల్ బికి వస్తే లేదా రెండవ కేటగిరీకి ప్రభుత్వ యాజమాన్యం కిందకు వచ్చే పరిశ్రమలు ఏంటంటే 12 ఉన్నాయి. గనులు, నాన్ ఫెర్రస్ లోహాలు, అల్యూమినియం మొదలైనవి. అయితే ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే ప్రైవేటు రంగంలోనూ వీటిని స్థాపించవచ్చు, కాకపోతే తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి అనుమతి, లైసెన్సు పొందాల్సి ఉంటుంది. ఇది షెడ్యూల్డ్ బికి సంబంధించి. ఇందులో ఎన్ని రకాల పరిశ్రమలు ఉన్నాయనంటే 12 రకాలు. నెక్స్ట్ షెడ్యూల్డ్ సి, ఏబి కేటగిరీలో లేని పరిశ్రమలు ఇందులో ఉంటాయి. వీటిని ప్రైవేటు రంగానికి కేటాయించడం జరిగింది. సో కుటీర చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వడము, సహకారము, ఉపాధి అవకాశాలు విస్తరించేందుకు ఆర్థిక కేంద్రీకరణ కోసము కుటీర చిన్న తరహా పరిశ్రమల ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పడం జరిగింది ఈ తీర్మానంలో. మరొక ముఖ్యమైనటువంటి అంశం, ఇంకొక అంశం ఏంటంటే పారిశ్రామిక శాంతి అనేటువంటిది. ఈ తీర్మానం అభివృద్ధికి పారిశ్రామిక శాంతి అవసరాన్ని గుర్తించింది. ఆ తర్వాత సాంకేతిక నిర్వహణ నైపుణ్యాలు, శిక్షణ, పారిశ్రామిక అవసరాలకు తగిన విధంగా సిబ్బందికి భారీ ఎత్తున సాంకేతిక నిర్వహణపరమైన శిక్షణ ఇవ్వాలని చెప్పేసి ఇటువంటివి ముఖ్యమైన అంశాలుగా ఉన్నాయి. సో ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఈ తీర్మానంలో 3 రకాల పరిశ్రమలు ఉన్నాయి. అవి ఏంటంటే షెడ్యూల్ ఏ, షెడ్యూల్ బి, షెడ్యూల్ సి. అదేవిధంగా కుటీర చిన్న తరహాల పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేసి, ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పేసి. నెక్స్ట్ పారిశ్రామిక శాంతి, తీర్మానం అభివృద్ధికి పారిశ్రామిక శాంతి అవసరాన్ని గుర్తించిందని చెప్పేసి, అదేవిధంగా సాంకేతిక నిర్వహణ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలని చెప్పేసి సిబ్బందికి. సో ఇది కూడా ఒక ముఖ్యమైన అంశంగా ఉన్నది. సో 1948 తీర్మానం కంటే 1956 తీర్మానం విస్తృతంగా, స్పష్టంగా, సరళంగా ఉంది. దేశంలో పారిశ్రామికీకరణకు స్పష్టమైన మార్గదర్శకత్వం అందించింది. ప్రైవేటు సంస్థల జాతీయీకరణ గురించి ప్రస్తావన అనేటువంటిది లేదు. అన్ని అంశాల మీద ప్రభుత్వ వైఖరిని సమగ్రంగా వివరించడంతో ఈ తీర్మానాన్ని ఆర్థిక రాజ్యాంగంగా వర్ణించడం జరిగింది. సో యాక్చువల్గా పారిశ్రామిక విధాన లక్ష్యాలు అనేటువంటివి తెలిసి ఉండాలి. ఏమేమి లక్ష్యాలు ఉంటాయి పారిశ్రామిక విధానాలంటే, ఉత్పాదకతలో స్థిరమైన వృద్ధి నిర్వహించడం అనేటువంటిది ఒక లక్ష్యం, లాభదాయకమైన ఉపాధిని మెరుగుపరచడం అనేటువంటిది మరొక లక్ష్యం, మానవ వనరుల సరైన వినియోగాన్ని సాధించడం అనేటువంటిది ఇంకొక లక్ష్యం, అంతర్జాతీయ పోటీతత్వాన్ని పెంచడము, ప్రపంచంలో భారతదేశాన్ని ప్రధాన భాగస్వామిగా మార్చడం అనేటువంటివి పారిశ్రామిక విధానాలు లక్ష్యాలు అన్నట్టు. సో నెక్స్ట్ క్వశ్చన్, లైసెన్సింగ్ విధానంలో లోపాలను పరిశీలించేందుకు నియమించిన కమిటీలు ఏవి? లైసెన్సింగ్ విధానంలో లోపాలను పరిశీలించేందుకు నియమించిన కమిటీలు ఏవి అంటే హజారే కమిటీ, దత్ కమిటీలను ఈ లైసెన్సింగ్ విధానంలో లోపాలను నియమించడానికి, సో లోపాలను పరిశీలించేందుకు నియమించిన కమిటీలు అన్నట్టు. ఓకేనా. సో ఆప్షన్ డి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏ మరియు సి, హజారే మరియు దత్ కమిటీలు. సో పారిశ్రామిక తీర్మాన విధానం 1970లో ఇది వస్తుంది మనకు. లైసెన్సింగ్ విధానంలో లోపాలను పరిశీలించేందుకు నియమించిన హజారే ఎస్ దత్ కమిటీలు 1969లో సమర్పించిన నివేదిక ఆధారంగా 1970లో పారిశ్రామిక విధానం వెలువడింది. ఈ తీర్మానంలో పరిశ్రమల వర్గీకరణ అనేటువంటిది 4 రకాలుగా ఉంది. సో పారిశ్రామిక తీర్మాన విధానాలు ఇచ్చేసి ఇటు పక్కకు మనకు సంవత్సరాలు ఇస్తే మనం 1948, 1956, అదేవిధంగా 1970లో మరొక పారిశ్రామిక తీర్మాన విధానం, ఈ విధంగా మనం మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. సో హజారే ఎస్ దత్ కమిటీలు రిపోర్ట్ ఆధారంగా
ఏ తీర్మానం పారిశ్రామిక విధానం వెలువడిందంటే మనం ఏం చెప్పాలి? 1970 పారిశ్రామిక తీర్మాన విధానాలు వెలువడ్డాయి. ఇది ఎన్ని రకాలుగా విభజించింది పరిశ్రమలను అంటే 4 రకాలుగా వర్గీకరించింది. సో ఒకటి కోర్ సెక్టార్ రూపాయలు 35 కోట్లు పైబడిన మూలధనం ఉన్న పరిశ్రమలు ఈ రంగంలోకి వస్తాయి. ఇందులో 9 పరిశ్రమలు ప్రభుత్వ గుత్తాధిపత్యంలో పనిచేస్తాయి. రెండవది అధిక పెట్టుబడి రంగం. రూపాయలు 5 కోట్లకు మించి రూపాయలు 35 కోట్ల లోపు ఉన్న పరిశ్రమలు. సో ప్రైవేటు విదేశీ సంస్థలు ఇందులో పాల్గొనవచ్చు. మూడవది ఏంటంటే మధ్య పెట్టుబడి రంగం. రూపాయలు 1 కోటి నుంచి రూపాయలు 5 కోట్ల మధ్య పెట్టుబడి ఉన్న పరిశ్రమలు. నాలుగవది ఏంటంటే రిజర్వ్ చేసిన చిన్న పరిశ్రమల రంగం. రూపాయలు 7.5 లక్షలకు మించిన స్థిర మూలధనం ఉన్న సంస్థలు ఈ రంగానికి చెందుతాయి. ఈ విధంగా సో ఈ 1970 పారిశ్రామిక తీర్మాన విధానం అనేటువంటిది సో 4 రకాలుగా పరిశ్రమలను వర్గీకరించింది అన్నట్టు. హజారే దత్ కమిటీలు 1969లో సమర్పించిన నివేదిక ఆధారంగా ఈ పారిశ్రామిక తీర్మానం అనేటువంటిది పారిశ్రామిక తీర్మాన విధానాలు అనేటువంటివి ఈ 1970 పారిశ్రామిక తీర్మాన విధానము మనకు ఏర్పడ్డది. సో ఈ 3 కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో ఎన్ని రకాలుగా వర్గీకరించింది, సో వేటి ఆధారంగా ఏర్పడ్డది అనేటువంటివి ఇంపార్టెంట్. దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చిండ్రు? మిశ్రమ ఆర్థిక వ్యవస్థన, సామ్యవాద ఆర్థిక వ్యవస్థన అనేటువంటిది ఇంపార్టెంట్. ఎందులో ఏ పరిశ్రమలు వస్తాయని కూడా మనకు తెలిసి ఉండాలి.